శ్రీకాళహస్తి మండలం బేడా మార్గం నందు వ్యవసాయ తూములను ఆక్రమించినందువల్ల మార్గం గుండా వాహనాలు కూడా పోలేని విధంగా దెబ్బతిన్నందువల్ల నేటికి ఆ మార్గం పూర్తిగా జలమయమై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు నందు వరి నాట్లు నాటి చేపలు పట్టిన కాంగ్రెస్ నేతలు డీసీసీ అధ్యక్షులు బాలకురవం బాబు మాట్లాడుతూ ఈ మార్గం గుండా నిత్యం వేలాది మంది జీవనోపాధి కోసం మరియు అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు నందు ప్రయాణం చేస్తూ ఉంటారని పట్టణానికి కోతవేడి దూరంలో ఉన్న ఈ రహదారిని పాలకులు అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా తయారైందని తెలిపారు. తలప దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వేడాం రోడ్డు మార్గం నిత్యం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు వెయ్యి లింగాల కోన, భైరవ కోన, దక్షిణ కాళికాదేవి ఆలయాల సందర్శన నిమిత్తం వేలాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గం బాగు చేయడం అత్యవసరమని, అదేవిధంగా ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా ప్రమాదాలకు నిలయంగా మారిందని ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రేణుగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి మండలం యువజన అధ్యక్షులు నవీన్, రేణుగుంట మండల యువజన అధ్యక్షులు అసీఫ్, కళ్యాణ్, నాగరాజు, అల్లావుద్దీన్, చరణ్, మహాలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్రా